దానికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ చర్యకు 140 మంది కోట్ల భారతీయులు మద్దతుగా నిలిచాం. భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా, ఉగ్రదేశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మేమంతా మీ వెనకాలే ఉన్నామని మద్దతిచ్చాం. కానీ ఇది మనం చూస్తున్నది ఒక కోణం మాత్రమే. ఈ 140 కోట్ల మందిలోనే భారతదేశంతో కాకుండా, భారత ప్రభుత్వంతో కాకుండా, భారతీయులతో కాకుండా పాకిస్తాన్ వైపు ఉన్న దేశ ద్రోహులు ఉన్నారు. ఎస్, మీరు వింటోంది నిజం. మన పక్కనే ఉంటారు ఏదో ఒక రూపంలో. వాడొక లిఫ్ట్ మెకానిక్గా ఉంటాడు, లేకపోతే ఏదో కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటాడు, లేకపోతే సైకిల్ పంక్చర్లు వేసుకుంటూ ఉంటాడు, లేకపోతే సెక్యూరిటీ గార్డుగా ఉంటాడు. ఇది పైకి వాళ్ళు వేసిన వేషం మాత్రమే. దాని వెనకాల వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వాళ్ళ గురించి మాట్లాడే ముందు జ్యోతి మల్హోత్రా, అసలు ఈ సంచలనం ఎక్కడ మొదలైందంటే, ఈ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి ఒక యూట్యూబర్, అంటే ట్రావెల్ వ్లాగ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా విషయం ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఎన్ఐఏ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఈమె ట్రావెల్ వ్లాగ్స్కి ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణాలు, 5 స్టార్ లగ్జరీ హోటల్స్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తే యూట్యూబర్లో ఎన్నో వస్తాయి, ఎన్నో వ్యూస్ వస్తాయి, కొంత డబ్బులు వస్తాయి, దాంట్లోనే మళ్ళీ ప్రయాణాలకు ఖర్చు పెట్టాలి. ఒక ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం చేయాలంటే సాధారణ ప్రయాణంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ. విదేశాల్లో లగ్జరీ హోటల్స్లో ఉండాలంటే కనీసం మన కరెన్సీలో చూసుకుంటే 20 నుంచి 25,000కి పైమాటే. ఇక బంగారం, లగ్జరీ కార్లు, లగ్జరీ హోటల్స్, ఇవన్నీ చూసి అనుమానం వచ్చింది అధికారులకి. అలాగే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని సునిశ్చితంగా పరిశీలిస్తాయి. ఇప్పుడు లేదనుకోండి, దాన్ని బ్లాక్ చేశారు. పాకిస్తాన్ అధికారి, అంటే ఇండియాలో పాకిస్తాన్ ఎంబసీ అధికారి తాజాగా ఆయన మీద వేటు వేశారు, పంపించేశారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు, అంటే పహల్గామ్లో ఈ దాడి ఘటన జరగడానికి 3 నెలల ముందు ఆమె పర్యటించి కీలకమైన సున్నితమైన సమాచారాన్ని ఫోటోలు, వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపించిందని అనుమానం. అది ఇంకా నిర్ధారణలో తేలాలి. కానీ ఈమె అనేక సార్లు పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చి చైనాకు వెళ్ళడం. సో ఖచ్చితంగా ఆమెకి ఈ ఐఎస్ఐతోనూ, పాకిస్తాన్ ఈ గూఢచారులతోనూ ఆమెకి సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళని ఇంకా నేను భారతీయులు అనలేం, ఎవరూ అనలేం. ఎందుకంటే భారతీయులు అంటే ఏంటి? భారతదేశం తాలూకా ఆత్మని కాపాడుకోవాలి. భారతదేశం మీద ఎవరైనా దాడి చేస్తున్నా, లేకపోతే కీడు తలపెట్టినా వాళ్ళ మీద ఎగిసిపడాలి, ఫైట్ చేయాలి. కానీ వీళ్ళు ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారు? శత్రుదేశానికి, ఉగ్రదేశానికి అనుకూలంగా ఫైట్ చేస్తున్నారు. సో ఇది జ్యోతి మల్హోత్రా కథ. ఒక్కసారి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే విజయనగరం. విజయనగరం అంటే మనకి ఏం గుర్తొస్తుంది? కళలకు కాణాచని చెప్పుకుంటాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ వైజాగ్, ఉత్తరాంధ్ర ఇదంతా. కానీ అక్కడే ఉగ్రమూలాలు బయటపడ్డాయంటే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది అక్కడ వాళ్ళకి. మళ్ళీ ఇటువైపు వస్తే సంగారెడ్డి. ఈ సిమ్ కార్డులు అంటే ముబ్బడిగా సిమ్ కార్డులు తీసుకుంటాడు. ఎవడ పడితే వాడు సిమ్ కార్డులు 50 రూపాయలకి, 100 రూపాయలకి ఇస్తామని మీకు అక్కడక్కడ గొడుగులు పెట్టుకుని స్టాండ్లు వేసుకుని కూడా సిమ్ కార్డులు అమ్మేసేవాళ్ళు కనిపిస్తారు. ఎలా ఇస్తారు? దీనికి ఒక ఆధార్ కార్డు, దీనికి ఒక వ్యవహారం, దానికి వెరిఫికేషన్, ఇవన్నీ ఉంటాయి. మనం సిమ్ కార్డు తీసుకోవాలంటే 100 చెప్తారు కదా. మరి వీళ్ళందరికీ సిమ్ కార్డులు ఎలా వస్తున్నాయి? పైగా ఈ విజయనగరం టు హైదరాబాద్ లింకులు చూస్తే, చదువుతుంటేనే అది ఎలా ఉందంటే, మీకు ఈ విషయాలు ఏదన్నా చూసినా కూడా మీకు ఈ వెబ్ సిరీస్లు ఉంటాయి. అంటే గతంలో మనం ఈ సిరియా, పాలస్తీనా, ఈ గూఢచర్య వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి, ఆ దేశం నుంచి ఈ దేశం, అది సాధారణంగా జరుగుతుంది. ఇండియా నుంచి కూడా పాకిస్తాన్లో మన ఏజెంట్లు ఉంటారు కూడా. ఎందుకంటే అక్కడ రహస్యాలు ఏంటి, ఇది శత్రుదేశం కదా, బహుశా అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు. అది వేరే, అదొక ప్రత్యేకమైన వ్యవస్థ. కానీ సాధారణంగా మనలో కలిసిపోయి స్టూడెంట్స్, టీనేజర్స్, ఇందులో అంటే ఇంకా మైనర్స్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారంటే అహిమ్ అనే వ్యవస్థ, అల్ హింద్ ఇతిహాదుల్ ముస్లిమీన్, ఆ వ్యవస్థ పేరు. వీళ్ళు ఏం చేస్తారంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర చోట్ల చిన్న చిన్న ఈ మైనర్లు అప్పుడప్పుడే వాళ్ళకి ఊహ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళని టార్గెట్ చేయడం, ఇదంతా వాళ్ళ బుర్రలోకి ఎక్కించడం. వీళ్ళు ఒకడు విజయనగరం, వాడు అక్కడి నుంచి హైదరాబాదు. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు పరిచయంట. ఈ ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులోకి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఇంకెలాగా దెబ్బతీయాలి, దేశాన్ని ఎలా దెబ్బతీయాలి, దేశంలో ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషించాలి, ఎవరికి అనుమానం రాకుండా వీడు విజయనగరం సహకార బ్యాంకులో అకౌంట్ తీసుకున్నాడు. అంటే ఎక్కడన్నా ఈ నేషనల్ బ్యాంక్స్, ప్రైవేటైజ్డ్ పెద్ద బ్యాంకులు తీసుకుంటే అనుమానం వచ్చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్స్. ఏదో మూల చిన్న బ్యాంక్ అంటే పెద్ద అనుమానం రాదని.
అలాగే వీళ్ళు సౌదీ అరేబియా వెళ్ళొచ్చారు, పాకిస్తాన్ వెళ్ళొచ్చారు. సౌదీలో ఉగ్రవాద ముఠాలు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయో అది వీళ్ళు తూచా తప్పకుండా ఫాలో అవుతారు. ఎక్కడో రంపచోడవరం అందమైన ప్రకృతి ప్రాంతం, అక్కడ వీళ్ళు ఈ టిఫిన్ బాక్సులు బాంబులు పట్టుకెళ్ళి అక్కడ ప్రయోగాలు బాగా పేలితే తీసుకొచ్చి హైదరాబాద్లో పేల్చేద్దామని, బాగా పేలితే తీసుకొచ్చి విజయనగరం నడిబొడ్లో పేల్చేద్దామని. అంటే వీళ్ళ స్కెచ్చులేంటి, గొడవేంటి? గడిచిన 4-5 రోజుల్లో 12 మందిని అరెస్ట్ చేశారు. అంటే ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు పంజాబ్, హర్యానా, ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతాల నుంచి సైనికులు ఎక్కువ. దాదాపుగా మీకు ప్రతి 3 కుటుంబాలకి యావరేజ్గా ఒకళ్ళు అక్కడ సైన్యంలో ఉంటారు. వాళ్ళకి అదొక కమిట్మెంట్. అపరెంట్లీ ఈ ఉగ్రవాద దాడులు లేకపోతే ఉగ్రమూకలు, ఈ దేశద్రోహులు అక్కడ కూడా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో బయటపడుతున్నారు. అంటే ఒకవైపు సైనికులు ప్రాణాలు ఇస్తూ ఉంటే మన కోసం బార్డర్లోనూ అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేస్తూ ఉంటే వాళ్ళని చంపేయడానికి, వాళ్ళ సైనిక రహస్య స్థావరాలు చెప్పడానికి, లేకపోతే పర్యాటకులు ఎక్కడెక్కడికి వెళ్తారు, ఎక్కడెక్కడ ఏ హోటల్స్లో ఉంటారు, ఎక్కడెక్కడ తిరుగుతారని చెప్పడానికి ఈ విధవులందరూ చేస్తున్న పని. సరే డబ్బుల కోసమా ఇంకో దానికోసం కారణాలు అనవసరం. వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళకి దేశంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు, హక్కు లేదు. ఇంకా వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు ఇదో దరిద్రం పట్టుకుంది కదా కొత్తగా, ప్రతివాడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే. ఈ జ్యోతి మల్హోత్రాతో చాలామందికి సంబంధాలు ఉన్నాయట ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాళ్ళని కూడా విచారిస్తున్నారు, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అంటే ఇది ఎంత పెద్ద నెక్సెస్ అసలు. ఎన్ని వేల ఏంటి లక్షల కోట్ల అకౌంట్లు ఉన్నాయి సోషల్ మీడియా అకౌంట్స్. సో ఎవరెవరికి ఎలా అమ్ముడుపోతున్నారు అవన్నీ తేలాల్సి ఉంది. మరి దీని మీద ఎలాంటి నిఘా పెడుతోంది ప్రభుత్వం తెలీదు. మీ పక్కన ఉన్నారా, నా పక్కన ఉన్నారా, మనం బయటికి వెళ్తాము, మన ఇంటికి రకరకాల పనులు చేయడానికి రకరకాల మంది వస్తారు, అందులో ఎవడేంటో మనకేం తెలియదు అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. నేను భయపెట్టట్లా, నా డిస్క్లైమర్ ఏంటంటే నేను భయపెట్టట్లేదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక బ్రేక్ తీసుకుంటా ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. బ్రేక్ తర్వాత ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్డ్ చర్చ చేద్దాం.